సాక్ష్యాలు బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. వెతుబడే మాటలను బట్టి ప్రతి ఒక్కరి హృదయాల్లో నీ వాక్యము ఫలించుటకు నీవే దయ చూపించండి, కృప చూపించండి. ప్రతి విధమైన అడ్డులు, ఆటంకాలు అన్నీ తొలగించి మన పరికరాలను కూడా రక్తంతో ప్రోక్షించి నైనా తండ్రి సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఉన్న అడ్డులు, ఆటంకములు అన్ని కొట్టువేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి విధమైన పరిస్థితిని స్వాధీనపరచుకోండి. నీ అద్భుత హస్తం తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. బలపరచండి, స్థిరపరచండి. నీ ఆశీర్వాదము, దీవెన దయచేసి ఒక్కొక్కరిని నీ మార్గాల్లో ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మకార్యం జరిగించండి. ఈ స్వస్థత ఆరాధన సందర్భంలో చేరొచ్చిన ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఒక్కొక్కరి జీవితాలకి సరిపోయే శ్రేష్టమైన సందేశం వినిపించండి తండ్రి. ప్రభా, నీ ఆశీర్వాదమును, దీవెన దయచేసి ఒక్కొక్కరితో మీరే మాట్లాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్కొక్కరి హృదయాల్లో నీ వాక్కులు ఫలించుటకు నీ కృప దయచేసి కార్యములు మీరే జరిగించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. చేరొచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఆయా వందనాలండి. ఆయా బర్డెన్స్ తోటి, ఆ యొక్క విధానాలతోటి ఈ స్థలంలోకి మీరు వచ్చి వాక్యాన్ని లేదా ప్రార్థనలో పాల్పొంగులు పంచుకోవడం మరి ఇది మంచి పని. మరి దేవుని కొరకు మనం ఒక దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టమని వాక్యం చెబుతుంది. మరి ఈ గంట మీరు గడుపుతున్నారు. మరి ఇలా గడపడం ద్వారాగా మరి ఈ శ్రేష్టమైన సమయాలే పరలోక రాజ్యంలో నమోదు చేయబడే ఒక అద్భుతమైన అంశాలు. సాధారణంగా భూమి మీద రకరకాల పనులతో లోకస్తులైనటువంటి వాళ్ళు గడుపుతూ ఉన్నారు. అయితే దైవ సన్నిధిలో మీరు గడుపుతున్న ఈ సమయం ఏదైతే ఉందో మరి చాలా ప్రశస్తమైనది. ఎందుకనంటే దేవుని వాక్యం వినడం ద్వారాగా విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి వినే ఆ యొక్క ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని డిస్టర్బ్ చేయడానికి అపవాది రకరకాలైనటువంటి తంత్రాలని మనుషులలో కలిగిస్తూ ఉంటారు, కల్పిస్తూ ఉంటాడు. ఏవో పనులు, సెల్ ఫోన్లో మెసేజ్లు కావచ్చు, లేకపోతే రింగ్ కాల్స్ కావచ్చు, లేకపోతే ఏదో ఒక ఆకర్షణ కలిగిస్తూ మన దృష్టిని మరలిపే ప్రయత్నం అపవాది చేస్తూ ఉంటాడు. ఎందుకు? నువ్వు వాక్యం వింటే ఆ ప్రకారం జీవిస్తావు. వాక్యం వింటే ఆ ప్రకారం జీవిస్తావు. అలా జీవిస్తే సైతాను రాజ్యం కూలిపోద్ది. హల్లెలూయా. కాబట్టి ఆ వాక్యం వినకుండా అపవాది రకరకాల పరిస్థితుల్ని కలిగిస్తాడు. వాడు కట్టుకున్న కోటలన్నీ కూడా నువ్వు వాక్యం వినడం ద్వారాగా కూలిపోతాయి. ఎందుకు? విన్న తర్వాత విన్నమ్మా ఏదో ఒకటి చేయకుండా ఉండదు. ఖచ్చితంగా ఎవరికొకరికి చెప్పడమో, దాన్ని అనుసరించడమో, ప్రాక్టీస్లోకి తీసుకురావడమో జరుగుతుంది. కాబట్టి అందుకని ఏం చేస్తున్నాడు దుష్టుడు? వాక్యం వినకుండా రకరకాల తంత్రాలు కలిగిస్తున్నాడు. ఎంత దయనీయమైనటువంటి మరి పరిస్థితులు అంటే వాక్యం వినడానికి వీలు లేకుండా ఎన్నైతే అపవాది కల్పించాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు. నిద్రమత్తు ఆత్మ కావచ్చు, లేకపోతే మరి రకరకాలైనటువంటి విధానాలు మరి ఇక్కడ దుష్టుడు కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే వినడం ద్వారాగా చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. వినే ఆ యొక్క మనసు ఉండడం ద్వారాగా చాలా సందర్భాలు న్యూ ఐడియాలజీ నీలోకి వస్తుంది. న్యూ ఐడియాలజీ. ఎందుకనంటే ఒక ఐడియాలజీ మనకంతా కూడా, ఐడియాలజీ అంటే ఆలోచన విధానం. ఒక ఆలోచన విధానం అనేటువంటిది మరి మనకు అంతటా కూడా వచ్చేసింది. ఏంటనంటే లోకం ఏదైతే మనకు మరి చుట్టూ ఉన్నారో వాటిని మనం ఒప్పించడం గొప్ప కొరకు, పేరు కొరకు, లేకపోతే ఎందుకు లేను కొన్ని విషయాలు మనము పట్టించుకోం. వాటి మీద దృష్టి పెట్టాం. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం వింటుంటామో, వినడం ద్వారాగా కలిగే విషయం ఏంటంటే ఈ విన్న వాక్యం ఖచ్చితంగా లోపల మనలో కార్యం జరిగిస్తూ ఉంటుంది. హల్లెలూయా. మన ఆత్మలను రక్షించే జీవవాక్యం లోపల నాటబడి మరి అది ప్రాణాత్మ శరీరాలని, మూలుగులను, ఎముకలను సైతం అది శోధిస్తుందట.
దూరుకుంటా వెళ్ళిపోతాడట. ప్రతి తలంపుని, ప్రతి ఆలోచనల్ని కూడా అది ఫిల్టర్ చేస్తూ ఉంటుందట. ఎప్పుడైతే ఈ వాక్యం అనేటువంటిది మైండ్లో పడుతుందో ఒక దైవికమైనటువంటి భయము నిన్ను ఆవరిస్తూ ఉంటుంది. ఎందుకనంటే లోకం అనేటువంటిది ఒక విధంగా దేవుడు నియమించిన ప్రకారంగా మనం చూసుకుంటే పాప భీతితోటి నింపబడి ఉందట. పాప భీతితోటి అనగా మరి పాప సంబంధమైనటువంటి భీతి. మరి ఈ మాట మీకు కొత్తగా అనిపించవచ్చు. లోకంలో విచలుడితనం ఉంటే పాప భీతి ఎలాగా అని అంటే, దేవుని యొక్క వాక్యము స్పష్టంగా ఈ మాటలు రాయించింది. మరి పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుడైన పౌలు ద్వారా ఈ మాటలు రాయించాడు. దీని యొక్క వాక్యంలో రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 16 వచనాలు చదువుదాం. దేవునికి పక్షపాతం లేదు, దేవునికి పక్షపాతం లేదు, ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు నొందుదురు. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన యెడల వారు ధర్మశాస్త్రం లేనివారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారికి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుండగను వారి తలంపులను ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుకొంచు చెప్పుచుండగను ధర్మశాస్త్రం తమ హృదయములందు రాయబడినట్లు చూపుతున్నారు. దేవుడు నా స్వార్థ ప్రకారం యేసుక్రీస్తు ద్వారా మనుషులను రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వివరణలోకి వెళ్దాం ఒకసారి. ధర్మశాస్త్రము అని అంటే వాక్యం. ధర్మశాస్త్రం అంటే ఏంటి? వాక్యం లేనివాడికి వాక్యం లేనట్టుగా తీర్పు ఉంటుందంట. వాక్యం ఉన్న వాళ్ళకి, వాక్యం తెలిసిన వాళ్ళకి వాక్యం తెలిసిన ప్రకారంగా తీర్పు ఉంటుందట. సరే, వాక్యం అనేటువంటిది లేని అన్యజనుల పరిస్థితి ఏంటి అని అడిగితే, వాళ్ళు స్వభావ సిద్ధంగా దేవుడు ఒకటి పెట్టాడంట వాళ్ళకి. అదేంటంటే మనస్సాక్షి. ఏం పెట్టాడట? మనస్సాక్షి. వాక్యం తెలియకపోవచ్చు, కానీ మనస్సాక్షి ఇచ్చాడు కదా దేవుడు. ఈ మనస్సాక్షి ఖచ్చితంగా ఒక వ్యక్తిని గద్దిస్తుంది. వైజాగ్ ప్రాంతంలో మరి వజ్రాల వ్యాపారం చేస్తున్నటువంటి ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడట. అతనికి పిల్లలు లేరట. అయితే మరి ముగ్గురు పనివాళ్ళు చాలా నమ్మకంగా తన షాప్లో పని చేస్తూ ఉండేవారట. అయితే వీళ్ళకి ఒక దుర్బుద్ధి కలిగిందంట. అదేంటంటే వీళ్ళని పిల్లల్లా చూసుకునేవాడట. మరి వీళ్ళకి కలిగిన దుర్బుద్ధి ఏంటంటే, ఇతను చంపేస్తే ఇతనికి కలిగిందంతా మనదే అనేటువంటిది వాళ్ళ దుర్బుద్ధి ఒకటి కలిగితే, వాడు మరో ఇద్దరిని ప్రేరేపించగా ముగ్గురు కలిసి ప్లాస్టిక్ తాడు వచ్చేసి ఏదో పని ఉందని చెప్పి పిలిచి అతన్ని మరి తాడుతో బిగించి చంపేశారంట. మరి అయితే జరిగినటువంటి ఆ యొక్క వృత్తాంతం ప్రకారంగా వాస్తవంగా ఎవరికి తెలియదు ఎలా చంపాడనేది. కానీ వీళ్ళు తప్పించి తిరుగుతూ ఉన్నారు. కానీ పడుకున్నప్పుడు, లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, ఏదైనా తింటున్నప్పుడు ఆయనే గుర్తొచ్చాడు. ఎందుకు అని అంటే, తను తిన్నాడా లేదా అనే విషయం పక్కన పెట్టి వాళ్ళ తిండి గురించి ఆలోచించేవాడట. అతను కట్టుకున్నాడా లేదా అనే విషయం పక్కన పెట్టి
వారి గురించి ఆలోచన చేస్తూ ఉండేవాడట, వస్త్రాల గురించి. ఇలాగా లేచినప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వాళ్ళకి ఏమనిపించిందంటే ఇంకా అలా మరి నాయనలాగా చూసినటువంటి ఆ యజమానే, ఆయన మాటలే, ఆయన పలకరింపే అదే జ్ఞాపకం వస్తుందట. ఇక మరి వాళ్ళకి మనస్సాక్షి ఒప్పుకోలేదు. వెంటనే ముగ్గురు కూడా వాళ్ళంతటి వాళ్ళే వాళ్ళ దుర్మార్గాన్ని ఒప్పుకుని మరి పోలీసులకి సరెండర్ అయిపోయారట. దేవుని సన్నిధిలో మరి ఎవరి చేతిలో నుంచైనా ఒక వ్యక్తి తప్పించుకోవచ్చు, కానీ మరి ఒకవేళ వాక్యం తెలియదు కదా, వాక్యం అనుకోవచ్చు. ఒక్కసారి వాక్యం విన్న తర్వాత, తెలిసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి నీవు ఉత్తరవాదివే దేవుని సన్నిధిలో. ఒకవేళ వాక్యం తెలియదు కదా అని ఒకవేళ నువ్వు అనుకుంటే, నీకు మనస్సాక్షి ఉంది కదా, తెలియదా నీకు వాక్యం తెలుసో తెలీదో నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు చేసే పనుల విషయంలో ఖచ్చితంగా దాని విషయంలో మరి దేవుడు తప్పక దాని తీర్పులో తీసుకొస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి తప్పించుకున్నా నీకు అంతరంగంలో దేవుడు పెట్టిన నీ మనస్సాక్షి నుంచి తప్పించుకోలేవు. అందుకే మనస్సాక్షి నింద మోపకుండా మనం జీవించాలి. నీకు ఎవరో తీర్పు తీర్చరు, నీ మనసే నీకు తీర్పు తీరుస్తుంది మొదట. మరి కాబట్టి ఆ యొక్క మనసులో నుంచి దేవుడు మాట్లాడతాడు. దేవుడు తప్పకుండా ఆ మనస్సాక్షి ద్వారాగానే తీర్పులోకి తీసుకొస్తాడు. కాబట్టి అందుకే అంటాను, లోకము పాపపు భీతితో నిండిపోయింది. దేవుడు తప్పకుండా మరి ఆ యొక్క మరి తీసుకొస్తాడు ఆ యొక్క విధానంలోకి. కాబట్టి అది మించిన పాపం అయితే తప్పకుండా దాని విషయంలో దేవుడు మరి ఆ వ్యక్తులకి తప్పకుండా ఒక విధానం ఏర్పాటు చేస్తాడు. సాధారణంగా కరుణగొట్టు నేరస్తులు కానీ ఎవరైనా సరే కొన్ని కారణాల వలన వాళ్ళు అలా నేరస్తులుగా మార్చబడతారు. మొదట వాళ్ళు వ్యసనం, వారి సరదా వ్యసనంగా మారుతుంది. మరి ఆ యొక్క వ్యసనమే వారిని పీల్చేస్తూ ఉంటుంది. కాబట్టి అది చాలా బాధాకరమైనటువంటి సందర్భం. కానీ అలాంటి మనస్సులు కూడా ఒక పనిష్మెంట్ ద్వారాగాను ఒక మంచి కౌన్సిలింగ్ ద్వారాగాను వారు మార్పు చెందడానికి మనిషికి దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుడు సువార్త ప్రకటన అనేటువంటి ఒక అద్భుతమైన మార్గాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ సువార్త ప్రకటనలో నీకేం కలుగుతుంది? కౌన్సిలింగ్ కలుగుతుంది. నువ్వు ఇటు వెళ్తే ఈ మార్గం గుండా వెళ్తావు, ఇటు వెళ్తే ఇలా కష్టపడతావు అని వాక్యం ద్వారా పొద్దున్న మీరు నిజంగా కనుక రియాలిటీగా ఎవడైనా మార్నింగ్ వర్షిప్లో కనుక పంచుకుంటే సామెతల గ్రంథం సోది మాటలే ఉండవు, కట్టె కుట్టె తెచ్చినట్టుగా ఉంటాయి. ప్రతి మాట కూడా బొజ్జగింపుడు మాటలు ఉండవు. మళ్ళీ ఏదో ఒక విధానం కాదు, మరి నువ్వు ఇలా ఉంటే ఇలా ఉంటావు, లేకపోతే ఇలా ఉంటావు అని మొత్తం యాజ్ ఇట్ ఈస్గా అందులో ఉన్న విషయాలు. దాదాపు 3000 సామెతలు ఉంటాయనుకుంటున్నాను నేను. మరి దాదాపుగా 31 అధ్యాయాలు. మరి ప్రతిదీ కూడా ఒక నీతిని బోధించే విధంగాను, మరి ఒక వ్యక్తిని క్రమపరిచే విధంగాను చక్కటి మాటలు. మరి 5 వచనాలు మాత్రమే ధ్యానిస్తున్నాం. దాదాపు అందులో ఒక 6-7 పాయింట్స్ వస్తున్నాయి. దానికి చెప్పేటప్పటికి ఒక అరగంట 40 నిమిషాలు టైం పడుతుంది. మరి వివరించి ముగించుకుంటున్నాం. అయితే ఇక్కడ నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, ఇలాంటి టీచింగ్స్ లేదా అలాంటి బోధలు మనం వినడం ద్వారాగా భ్రమలు తొలగిపోయి ఒక వ్యక్తి వాస్తవంలో రావడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. అంటే ఏంటంటే, ఒక భక్తి చేస్తున్నామన్నటువంటి ఒక ముసుగులో మనం కాకుండా విశ్వాస జీవితం జీవించకుండానే జీవిస్తున్న ఆ ఫీలింగ్తో బ్రతికేసే అలాంటి సిస్టమ్స్ అన్నిటి నుంచి కూడా మనం చక్కగా బయటకు వస్తాం. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు అనేది, నువ్వు చేసేది నాటకమా లేకపోతే నిజమా, నువ్వు వేషం వేస్తున్నావా, నువ్వు వేషధారణలో ఉన్నావా, నిజంగానే చక్కగా దేవునికి చిత్తానుసారంగా దేవునికి ఇష్టకరంగా జీవిస్తున్నావా, ఇవన్నీ కూడా అద్దంలో నీ మొహంలో లోపల ఎలాగైతే చూపిస్తాయో, నీ సెల్ఫీ కెమెరాలో ఎలాగైతే నీ ఫేస్లో ఉన్నటువంటి ఆ యొక్క సిస్టమ్ ఎలాగైతే బయటకు వస్తుందో, అట్లాగా ఈ వాక్యం ద్వారా దేవుడు ఆశ్చర్యకరమైన రీతిగా
నీకున్నటువంటి మరి లోపాలన్నీ దేవుడు బయటపెడతాడు. యథార్థంగా కనుక ఒక వాక్యాన్ని చదివితే ఒకవేళ అది నీకు కష్టతరం అనిపించినా ఒక దైవికమైన భయం నీకు కలుగుతుంది. ఎందుకంటే వాక్యం వినడం ద్వారాగా దేవుని భయము చేత మనము ఆవరించబడడానికి అవకాశం ఉంటుంది. వాక్యం వినడం ద్వారాగా ఇశ్రాయేలీలు దేవుని గురించి వాళ్ళు తెలుసుకున్నారు. హల్లెలూయా. దేవుడు నిజమైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని తెలుసుకున్నాడు. వాస్తవంగా దేవుడు కూడా మాట్లాడే ఉద్దేశం కూడా దాని కొరకే. హల్లెలూయా. కాబట్టి మనం ఏదేదో మాట్లాడు, కోడి కావాలి, మేక కావాలి, లేకపోతే కోడిని కోయండి, మేకను కోయండి, కుక్కను కోయండి అనేటువంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు. మనం మరి మన హృదయంలో ఉన్నటువంటి అయోగ్యమైనవి తీసేసి దేవుని సన్నిధిలో మనము ఆయన పరిశుద్ధతతో పవిత్రతతో ఆయన సన్నిధిని సమీపించాలి అనేటువంటిది వాక్యము నేర్పిస్తుంది. దేవునికి ఇష్టం కాని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేయమని మరి దేవుడు ఒక వాక్యం చెప్తుంది. కోళ్ళు మేకలు కోయమంది అక్కడ. కాబట్టి దేవుని సన్నిధిలో మనకి ఏదైతే అయోగ్యంగా ఉన్నాయో వాటిని తీసి పడేయమని చెప్పి వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న నీవు ఒక ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలుగా ఆయన కొరకు నిలబడాలి అనేటువంటి ఉద్దేశం మనకుంటే ప్రభువు సన్నిధి దేవునికి ఇష్టం కాని క్రియలు ఏవైతే ఉంటున్నాయో వాటి మీద మనము దృష్టి నిలిపేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి ఇష్టమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి నిలిపేటువంటి వారిగా మనం ఉండాలి. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాటని చూద్దాం. బెతెస్దా అనేటువంటి ప్రాంతంలో 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి కోనేటిలో పడిపోయి ఉన్నాడట. ఆ వ్యక్తి ఆశ్చర్యకరమైన రీతిగా స్వస్థత పొందాడట. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మాట ద్వారా ఆశ్చర్యకరంగా ఆ వ్యక్తి స్వస్థత పొందాడట. స్వస్థత పొందిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు మరలా ఆ వ్యక్తికి దేవాలయంలో కనబడి ఓ మాట చెప్పాడు. ఆ మాట ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం. చూడండి ఒకసారి 6 నుంచి. యేసు వాడు పడి ఉండట చూచి వారు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగుగా 10వ వచనం చూడమ్మా తల్లి. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొని తగదే అని స్వస్థత నొందిన వాడితో చెప్పిరి. అందుకు వాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకొని నడుమని నాతో చెప్పినను. వారు నీ పరుపెత్తుకొని నడుమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగిరి. ఆయన ఎవడో స్వస్థత నొంది వానికి తెలియలేదు. ఆ చోటను గుంపు కూడి ఉండేను గనుక యేసు తప్పించుకొని పోయాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి ఇదిగో స్వస్థత పొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు పాపము చేయకమని చెప్పగా. అంటే చూడండి, ఇక్కడ ఈ వ్యక్తికి 38 years నుంచి ఆ వ్యాధి చేత ఎందుకు బాధపడ్డాడు అని అంటే ప్రభు చెప్తున్న మాటను బట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు? మొట్టమొదట పాపం చేసి ఉన్నాడు. కాబట్టి పాపమునకు వచ్చే జీతము శాపము. శాపానికి ఆ యొక్క గుర్తు ఏంటంటే రోగము, పేదరికము, దారిద్రత, అసమాధాన పరిస్థితులు, అప్పులు. ఇవన్నీ కూడా మరి పాపమునకు ఒక రకంగా శాపంలాగా వస్తూ ఉంటాయి. అంటే వాళ్ళు కష్టపడాలని వాళ్ళు చేయాలి, వాళ్ళు ఎంత దాంట్లోంచి బయటికి రావాలని ప్రయత్నం చేసినా దాని నుండి రక్షించే వాళ్ళు ఎవరో ఉండరు. ఎందువలన అంటే చాలా జాగ్రత్తగా ఈ మాట వినాలి. పాపం వలన ఈ యొక్క పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు వాడు ఎన్నోసార్లు వాడు చెప్తాడు, మరి అక్కడ ఉన్నటువంటి గొప్ప కృప ఏంటంటే, బెతెస్దాకి ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, ఆ బెతెస్దా కోనేటిలోకి ఒక దేవదూత దిగి వచ్చి ఆ కోనేటి నీటిని కదుపుతుందట. కదిపినప్పుడు మొదట ఎవడు దిగుతాడో
వాడు స్వస్థత పొందుతాడట. యేసుప్రభువు వారు వచ్చే నాటికి వాడు 38 సంవత్సరాల నుంచి ఆ బెతస్దా కోనేటి దగ్గర ఉండిపోయాడు. ఎన్నోసార్లు వాడి ప్రయత్నం చెప్తున్నాడు. ఎన్నోసార్లు నేను ఆ యొక్క దూత దిగి వచ్చినప్పుడు, ఆ నీళ్లు కలిపినప్పుడు నేను వెళ్దాం అనుకునేటప్పటికి ఇంకొకడు వచ్చి నాకంటే ముందు దిగేవాడు అని చెప్పేవాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఎన్నోసార్లు ఈ వ్యక్తి ప్రయత్నం చేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని కరుణింతునో వారిని కరుణింతును అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఎవడి ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుతును అన్నాడు. మరి ప్రయాసపడు వారి యందు కానీ, మరి నిజంగా కోరుకునేవారు మరి యందు కానీ ఏమీ లేదు. కష్టపడే వాళ్ళు యందు కానీ, ప్రయాసపడేవారి యందు కానీ ఏమీ లేదు. కరుణించు దేవుని యందే ఉన్నదని వాక్యం చెప్తా ఉంది. హల్లెలూయా. పొందగోరు వాని అందే కానీ, ప్రయాస పడువాని అందే కానీ ఏమీ లేదు. కానీ కరుణించు. ఏంటంట ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ అవుతుందిరా బాబు. హల్లెలూయా, హల్లెలూయా. మరి పొందగోరు వాణి అందే కానీ అంటే కావాలి అనుకుంటున్నాను కాబట్టి సాధారణంగా ఎందుకు రాశాడు మాట? పొందగోరు వాణి అందు కానీ, ప్రయాసపడు వాణి అందు కానీ ఏమీ లేదు అనే మాట ఎందుకు రాశాడు? మామూలుగా సాధారణంగా ఒక సామెత ఉంటుంది లోకంలో, మనసు ఉంటే ఏముంటుంది? మనకు దృష్టి ఉంటే ఆ పని జరుగుతుంది. హల్లెలూయా. అది లోకంలో ఉన్న ఓ సిద్ధాంతం. హల్లెలూయా. ఇంకో సిద్ధాంతం ఏంటి? కష్టే ఫలే అని ఉంది. ఇంకో సిద్ధాంతం ఏంటి? కష్టే ఫలే అని ఉంటుంది. దేవుని మాట ఈ రెండింటికి కూడా ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా ఇక్కడ ఒక మాట, ఈ రెండిటికి సంబంధం లేకుండా ఇక్కడ వినాలి ఒకసారి. ఈ రెండిటికి సంబంధం లేకుండా మనసున్నా జరగదు, నువ్వు కష్టపడినా జరగదు. అంటే నువ్వు కోరుకున్నా అవదు, నువ్వు ప్రయాసపడినా అవదు. కరుణించే నాయందే తప్ప మరి దేని యందు కాదంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో కష్టే ఫలి అని అంటానికి లేదు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటానికి లేదు. 2 సామెతలు కొట్టేసింది కృప. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన కృప మీద ఆధారపడాలి అని దేవుడు ఇక్కడ తన వాక్యం ద్వారా ఆయన కృప ఎప్పుడు మనకి కలుగుతుంది, ఎప్పుడు ఆయన కృప మనల్ని మరి ఆవరిస్తుంది అని అంటే దేవుని యొక్క వాక్యము చెప్పకనే చెప్తా ఉంది. ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యము చెప్తున్న ఒక విచిత్రమైన సంభాషణ అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఇది ఒకసారి చూద్దాం దేవుని యొక్క వాక్యం నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవండమ్మా ఒకసారి. చివరి వచనం చదవండి ఒకసారి. మరియు అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించును, అయినను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలునో అలాగే నిత్యజీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించునో, పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ పాపము ఎక్కడైతే విస్తరించిందో అక్కడ ఏమవుతుందంట? అపరిమితంగా కృప విస్తరిస్తుంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? పాపముల కొరకు నువ్వేం చేయాలి? దాని కొరకు పశ్చాత్తాపడి మరి అందుకే దేవుని వైపు తిరగాలి. హల్లెలూయా. అంటే నువ్వు పాపం చేయడానికి సంబంధించిన ఒక రిజర్వేషన్ టికెట్ కాదు ఇది. ఈ వాక్యాన్ని ఇక్కడ నువ్వు ఎంత పాపం చేసినా సరే కృప వచ్చేస్తుంది అని చెప్పి దానికి రిజర్వేషన్ టికెట్లను ఉపయోగించుకోవడానికి కాదు. పొరపాటున ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ నువ్వు చిక్కుపడితే అది నీ ప్రమేయం లేకపోతే లేదా కొన్ని సందర్భాలు నువ్వు పశ్చాత్తాపడడానికి పొరపాటు నీదైనప్పటికీ కూడా పశ్చాత్తాపడడానికి నువ్వు తిరిగితే ప్రయత్నం చేస్తే నిజంగా యథార్థంగా కొంతమంది చేస్తారు కదా, ఏదో కారణాలు చొప్పున వాళ్ళు పొరపాట్లు చేస్తూ ఉంటారు.
పశ్చాత్తాపడడం ఎప్పుడైతే ఆ వ్యక్తుల జీవితంలో కలుగుతుందో, ఎప్పుడైతే ఆ వ్యక్తుల జీవితంలో పశ్చాత్తాపడడం అనేటువంటిది వస్తుందో, వారి కొరకు నువ్వు ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి దొంగ ఊబి, పాప సంబంధమైన దొంగ ఊబి అయినప్పటికీ కూడా, దాంట్లో నుంచి ఈ కృప నేను బయటికి తీసుకొస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? 6వ అధ్యాయం 1వ వచనం తీయండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. అలాగైనా ఏమందము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా అంటున్నాడు. అట్లా అనరాదు. అదవుతుందా? దానికి గుర్తు ఏంటంటే అక్కడ తర్వాత వచనంలో రాస్తుంది, కృప విస్తరిస్తుంది కదా అంటే ఎలా పడితే చెలరేగిపోదాం అనుకుంటావేమో, అట్లా అనరాదు అంటున్నాడు. అట్లా దాని కొరకు కాదు అది. ఆ రిజర్వేషన్, ఆ యొక్క అవకాశం దేవుడు దాని కొరకు పెట్టలేదు. ఈ డిఫరెన్స్ మనము గుర్తుపట్టాలి. వాస్తవంగా మరేంటి, ఎందుకు ఆ యొక్క మాటలు రాయబడ్డాయి? దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న వారి యొక్క రక్షణ కొరకు కూడా నువ్వు ప్రార్థించే అవకాశం గురించి ఈ మాటలు రాయబడుతున్నాయి. నిజముగా పశ్చాత్తాపం చేత నీవు దేవుని వైపు తిరిగిన ఆ యొక్క సందర్భాన్ని కలిగి ఉంటే ఆ వ్యక్తుల కొరకు ఈ యొక్క మాటలు రాయబడుతున్నాయి. అంటే పాపము చేసిన వ్యక్తి పశ్చాత్తాపడి మారు మనసు పొందాలి అని దేవుడు తన వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యంలో యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 33:11. కాగా నా జీవం తోడు దుర్మార్గుడు మరణం పొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. పరలోక తండ్రి చెప్తుంది ఏంటంటే, ఓ వ్యక్తి దుర్మార్గంలో పడిపోయి వాడు అందులో దిగిపోయి వాడు అలా అయిపోవడం దేవునికి అన్నట్టు ఇష్టం లేదు. మరి ఎంత మాత్రం ప్రభు దాన్ని ఓకే చేయడు, దాన్ని ఎంత మాత్రం కూడా ఒప్పుకోడు. మరి ఆ వ్యక్తి బయటకు రావడమే ఆయనకి సంతోషకరం కలిగించేటువంటి ఆ యొక్క సందర్భం. మరి రక్షణ పొందినటువంటి వ్యక్తి ఇలా ఉంటాడా అని అంటే, సాధారణంగా అయితే నిజమైన ఆ యొక్క రక్షణ కార్యం అంతరంగంలో జరిగితే ఓ వ్యక్తి అట ఎంత మాత్రం పాపంలోకి వెళ్ళిపోడట. ఎందుకనంటే దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని వాక్యంలో చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. కాబట్టి క్రీస్తేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలక పోయినో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని. ఇది టిక్ చేసుకోండి ఒకసారి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలననే వల్లనే పాప పరిహారం నిమిత్తం దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమా 3:26 కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3:26, రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం కూడా.
రక్తమునందలి క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడు ఇప్పుడు కాలమందు తన నీతిని కనపరిచిన నిమిత్తము తాను నీతిమంతుడను యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్పు తీర్చిన వాడే ఉండుటకు ఆయన అలాగు చేశాను. హల్లెలూయా. నీతిమంతుడిగా అయినటువంటి క్రీస్తుని ఆయన బయలుపరచను. 25 కూడా చదువుతామమ్మా. 25 విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచను. దేవుని సన్నిధిలో ఆయన ప్రజలైనటువంటి వారికి మరి దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం. ఆయనను మరి దేవుడు కనపరిచిన ఆ యొక్క ఉద్దేశం అందుకే 21 నుంచి కూడా చదువుతాం. రోమా 23:21 నుంచి కూడా చదువుదాం 24 వరకు. రోమం ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది. దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిచ్చున్నారు. అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమునైనదే నమ్ము వారందరికి కలుగు దేవుని నీతి అయి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇదే అనుసరించి 4వ అధ్యాయం కూడా చదివాం అనుకోండి. అక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసముల గురించి వినండి సార్. అబ్రహాము చూపించిన విశ్వాసం గురించి అపొస్తలుడైన పౌలు రాస్తూ, అతడు ఎలాగైతే దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని వాగ్దానాన్ని నమ్మాడో యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని ఆ రీతిగా మనం నమ్మాలని రాశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక నమూనా పెట్టాడు. ఏంటంటే అబ్రహాము దేవుడిని నమ్మాడు కదా. అది ఎలా నమ్మాడు? సున్నతి లేనప్పుడు కాదు, సున్నతి ఉన్నప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే అతడు తన విశ్వాసం ద్వారాగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. ఎందుకు? దేవుడు అతనికి వాగ్దానాలు చేశాడు. ఇదిగో నీకు వయసు అయిపోయింది అనుకుంటున్నావు కదా, నేను నీకు సంతానం ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. నువ్వు ఒంటరిగా వచ్చేసాను అనుకుంటున్నావు కదా, ఇదిగో నిన్ను గొప్ప జనాంగంగా చేస్తాను. ఇదిగో నీకు ఏమీ లేదనుకుంటున్నావు కదా, నేను ఈ దేశాన్ని నీకు నీ సంతానానికి స్వాస్థ్యంగా ఇస్తాను అని చెప్పాడు. హల్లెలూయా. అవి జరగక మునుపే, అవి చూడక మునుపే అబ్రహాం నమ్మాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ రీతిగా క్రీస్తు యొక్క కలువరి శిలువ మరణ పునరుద్ధానాల యందు అతడు చూపిన విశ్వాసాన్ని అనుసరించి మనము అతను ఎలా నమ్మాడు? నిజంగా మరి ఎవరో తెలియకపోయినా, అతని గురించి రాసి ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, మరి ఆ యొక్క స్థలం ఏదో తెలియకపోయినా పిలిచిన వాడు ఎవరో కూడా అది ఇంకా తనకు పూర్తిగా అర్థం కాకపోయినా దేవుడు నాతో మాట్లాడాడని గుర్తించి సమస్తాన్ని విడిచి అతడు దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళడానికి తీర్మానం చేసుకున్నాడట. హల్లెలూయా. కాబట్టి అతని విషయంలో దేవుడు అతనిని లోకములకు వారసుడిగా నియమించాడట, జనములకు తండ్రిగా అతను నియమించాడట. హల్లెలూయా. మరి కాబట్టి ఇప్పటికీ కూడా అబ్రహాం యొక్క సమాధి దగ్గరికి వెళ్తే ముస్లిమ్స్ వారు మా తండ్రి అంటారు, ఇశ్రాయేలీలు వాళ్ళు మా తండ్రి అంటారు, క్రిస్టియన్స్ లోకం అంతటా కూడా ఉన్నారు కదా, వాళ్ళు మా యొక్క తండ్రి అబ్రహాం అంటారట. హల్లెలూయా. అలా దేవుడు ఆయనని అన్ని విధాలుగా ఇహపరంగాను ఆత్మీయంగా కూడా అన్ని విషయాల్లో అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు. ఎందుకు? దేవుని మాటను అతను నమ్మాడు, దేవుడి మాటను నమ్మాడు. మనం కూడా దేవుడు పంపిన ఆయన మాట అయినటువంటి క్రీస్తుని, ఆయన వాక్యమైన క్రీస్తుని మనం నమ్మాలి. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి నీ పాపాలను విడిపించగలిగిన శక్తి, నీకున్నటువంటి రుగ్మతల్ని, ఆ అపవిత్రమైన జీవితం నుంచి నిన్ను విమోచించగలిగిన శక్తి నీ దేవుని కుమారుడైన క్రీస్తుకి ఉంది. హల్లెలూయా. ఆయన కలువరి శిలువ రక్తానికి ఉంది. ఆయన రక్తమందలి విశ్వాసం ద్వారా నిన్ను విమోచించి దాని నుండి నీకు విరగడ కలగజేయడానికి ఆ యొక్క స్వభావం నుండి, పాప స్వభావం నుండి కూడా దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా,
హల్లెలూయా. పాపము పాప స్వభావము అని ఎందుకంటున్నాం? పాపము అని అంటే ఏదైతే మరి ప్రభు చేయకూడదన్నాడో లోకస్తులే ఉంటారు, చేయరాని కార్యాలని పాపము అని లోకస్తులు అంటే దేవుడు చేయకూడని కార్యాలను, దేవుడు ఆజ్ఞాపించని విషయాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని పాపమని వాక్యము నిర్వచిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలుగా అది మనము గుర్తెరిగి నిజంగా దేవుని సన్నిధిలో, మరి అవి లోకంలో జరుగుతున్నాయి కదా, వాటి నుంచి ఎలాగా ఆ స్వభావం చూడండి. ఉండుండి కొంతమంది మారిపోతూ ఉంటారు, ఉండుండి ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, ఉండుండి ఆ ఉద్దేశాలు మారిపోయి ఇష్టానుసారంగా చేస్తూ ఉంటారు. పైకి ఎన్ని మాటలు మాట్లాడుతున్నప్పటికీ కూడా మరి వారి యొక్క వ్యక్తిగత ఒంటరి రహస్య జీవితం వాస్తవికతని బయట తీసుకొస్తారు. అప్పుడు వాళ్ళ యొక్క నిజాయితీ, నీతి మనకు కనబడుతుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా అది మనము గుర్తిరిగి ఆ స్వభావం నుండి విడిపించేది యేసు రక్తం. హల్లెలూయా. దేవుడే ఆ స్వభావాల నుంచి విడిపిస్తాడు, దేవుడే ఆ పరిస్థితులన్నీ మారుస్తాడు. నీకు పాపం నుండి విడుదల కలగాలి, పాపము పైన కూడా నీకు జయము కూడా ఇస్తాడు. హల్లెలూయా. జయము కూడా దేవుడు ఇస్తాడు. ఎందుకంటే యేసు రక్తాన్ని ఆశ్రయించడం ద్వారాగా. ఎందుకు? అది మనతో, ఆ పాపం మనతో ఉంటే ప్రభు ఏమంటున్నాడు? నీకు మరి ఎక్కువ కీడు కలగకున్నట్లు మళ్ళా పాపం చేయకుండా. అంటే పాపం అనేటువంటిది నువ్వు మళ్ళీ రిపీటెడ్గా అది వదిలేసినంత మళ్ళీ దాన్ని అనుసరిస్తే రెండంతలు ఆ యొక్క శిక్ష, లేదా రెండంతలు ఆ యొక్క పరిస్థితులు గుండా వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి వదిలిపెట్టేసిన దాన్ని, విడిచి వెళ్ళిపోయిన దాన్ని ఇక మళ్ళా మనము అనుసరించడానికి వీల్లేదు. అందుకే అబ్బోసుడు నా పౌలు ఇక్కడ చెప్తున్నాడు, మరి దేవుని యొక్క వాక్యంలో, మరి అందుకే రోమా 6:2 కానీ చదువుదాం ఒకసారి. పాపం విషయమై చనిపోయిన తర్వాత మనము ఇక మీదట దానిలో జీవింతుము. పాపం విషయంలో చనిపోయిన మనం ఎలాగో దానిలో జీవిస్తాం. ఎందుకని? మరి కొలస్సీ 2వ అధ్యాయము 11-12 చూద్దాం. 2:12 కొలస్సీ 2:12. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వల్ల మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువలకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని వెత్తివేసి. హల్లెలూయా. హల్లెలూయా. విధిరూపమైన ఆ యొక్క ఆజ్ఞలు గల ఆ పత్రమును, ఆ యొక్క విధానం అంతా ఆయన నెరవేర్చి అది మన దగ్గర నుంచి ఆయన తొలగించాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయనకు మనం లోబడితే, దేవునికి మనం లోబడితే, మనము ఆయన ఆజ్ఞలు పాటించేవారిగా ఉంటే పాపం మీద సంపూర్ణ జయం పొందుతాం. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్యం చదవాలి, ఆయన వాక్యం వినాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి అంటాం. ఎందుకు వాక్యం మీద అంత శ్రద్ధ కలిగిన వారిగా ఉంటామంటే నీవు జరిగించాల్సిన ఆ యొక్క విధిరూపకమైన ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తునందు ఆయన నెరవేర్చి మనకును ఆయనకు అడ్డుగా ఉన్న పాపపు గోడని ఆయన కూల్చివేశాడు. హల్లెలూయా. అక్కడ ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన అనుసరిస్తే మనకు అన్ని విషయాల్లో కూడా ఆయన మనకు ఆశ్చర్యకరమైన జయం ఇస్తాడు. ఏ రీతిగా జయం అనుగ్రహించబడుతుంది? దేవుని యొక్క సన్నిధానంలో మరి ఒక వ్యక్తి క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రీస్తునందు ఆయనలోకి వస్తాడో వాడు నూతన సృష్టిగా చేయబడతాడు. ఇది వినేయడం కాదు, మోకరించి ప్రార్థన చేసి ఈ వాక్యం పట్టుకుని, ప్రభు నా జీవితంలో ఇలాంటి అనుభవపూర్వకంగా నేను అది పొందాలని నువ్వు దాని గురించి సాధన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ యొక్క అనుభవంలోకి తీసుకొస్తాడు కదా తప్పకుండా.
అంటే కొంతమంది ఈ యొక్క అనుభవం చూడకనే ముందుకు వచ్చేస్తూ ఉంటారు. దానివల్ల ఏం జరుగుతుంది? డ్రైవింగ్ తెలియకుండా లైసెన్స్ ఇస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది. మరి కాబట్టి ఇక్కడ మరి ఇప్పుడు కొంతమంది ఆ విధంగానే వారు సాధన చేయరు, పోనీ ఇస్తే ఇచ్చారు. పోనీ ఒక్కోసారి అయ్య రికమెండేషను, అమ్మ రికమెండేషను దేనివల్ల వచ్చేసింది, కరెక్టే, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసిందంటే ఏం చేయాలి? ఏదో గ్రౌండ్ చూసుకుని అక్కడ ఏడాలి ఆ బండి పట్టుకుని, లేదా జనాలను చంపుతున్న తర్వాత మనం తర్వాత జైలుకి వెళ్ళటం అవన్నీ ఎందుకు అసలు కదా? మరి ఏదో ఎవడో రికమెండేషన్ ద్వారాగానో ఏదో చేసి ఏదో విధంగా సంపాదించిన దానివి కాస్తంత ఏ గ్రౌండో లేకపోతే ఏ ఒక జనాలు లేని ప్లేసోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి కదా డ్రైవింగ్ తీసుకున్న దానివి. మరి చేయకుండా జనాలు చంపడం ఎందుకు అలాగా? తర్వాత మళ్ళీ నువ్వు కూడా ఇబ్బంది పడతావు. ఒకళ్ళిద్దరు గుద్దిన తర్వాత మూడో సెక్షన్ చూడ ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి? ఒకళ్ళిద్దరు వదిలేస్తారు, మూడో వాళ్ళు ఖచ్చితంగా ఏదో దాంట్లో చిక్కుపడతాం. మొదట జరిమానాతో పోద్ది, ఒక్కోసారి ప్రాణాలే పోతాయి, ఒక్కోసారి జైలుకి కూడా వెళ్ళాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నువ్వేం చేయాలి? అది దొరికింది, దేవుడిచ్చిన కృప ఎలా వచ్చిందో, ఏ రకంగా వచ్చిందో, దేవుని వాక్యం చెప్పేటువంటి విషయం ఏంటంటే నువ్వు జస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి, దాని గురించి ఆలోచించాలి. క్రీస్తునందు ఉన్నటువంటి వారికి మరి ఏ శిక్షా విధి లేదు మరి అని చెప్తుంది ఇక్కడ వాక్యం. వాక్యమేమో ముందుకెళ్ళిపోతుంది, నువ్వేమో వెనకాల ఉన్నావు. వాక్యమేమో విజయవాడలో ఉంది, నువ్వేమో ఇంకా రాజమండ్రిలోనే ఉన్నావు. అది నువ్వు మాత్రం ఇంకా వెనక్కి ఉంటున్నావు. ఖచ్చితంగా ఈ విషయాల గురించి కొంత ఆటోమేటిక్గా ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఆశ్చర్యకరంగా ప్రతి పరిస్థితి నుంచి ఆయన విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అన్నిటికంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. మరి నీకు యేసు రక్తం నీ దృష్టిలో దేవుని వాక్యం చెప్తుంది. హెబ్రీ 2:2 నుంచి దేవుని యొక్క వాక్యం చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము చూడండి ఒకసారి. దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యం స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు ప్రతిఫలమును పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందాము. ఎంత గొప్ప రక్షణ దేవునికి ఇస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు కదా? నిర్లక్ష్యం చేయడం ఏంటండి? రక్షణ తీసుకోకుండా నిర్లక్ష్యం చేసిన వాళ్ళు చూసాం. రక్షణ పొంది ఆత్మీయ జీవితం నిర్లక్ష్యం చేయడం ఏంటి? వాక్యం చదవకపోవడం ఏంటి? ప్రార్థన చేసుకోకపోవడం ఏంటి? నీ యొక్క ఆధ్యాత్మిక క్షేమం గురించి ఇంకొకరు మళ్ళీ నిన్ను మరి తొయ్యడం ఏంటంటే అసలు నువ్వు తినడం గురించి ఎవరైనా తోస్తున్నాడా? నువ్వు తాగడం గురించి ఎవరైనా చూస్తున్నారా? మరి ఎందుకు స్పందన తెలియకపోవాలి? ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాల గురించి కదా స్పందన ఉండాలి. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము నిష్ప్రయోజనము అని వాక్యం చెప్తుంది. శరీరం కొరకు ఎంత ప్రయాసపడుతున్నావో ఇది మన్ను అయిపోతుంది. మన్ను గనక అది మన్ను అయిపోతుంది, ఆత్మ దేవుని దగ్గరికి చేరుతుంది. హల్లెలూయా. గుర్తుపెట్టుకో, నువ్వు ఏదో ప్రయాసపడిపోతున్నావు అనుకుంటున్నావు, ఏదో కూర్చేసుకుంటున్నావు అనుకుంటున్నావు, ఏదో చేసేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నిర్మోహమాటకంగా నిష్కక్షగా నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసం పరుగులు పెడుతున్నావో, దేనికోసం ప్రయాసపడుతున్నావో
దేనికోసం పరుగులు పెడుతున్నావో అది నీకు మిగిల్చేది ప్రయత్నం చేస్తారో ఆ వ్యక్తుల జీవితంలో మిగిలేది వ్యర్థం. ఒక రకంగా చెప్పాలంటే మంటి, మురికి, దుఃఖం, ఇబ్బంది, ప్రయాస, నిరుత్సాహం, ఫెయిల్యూర్స్ అంటే ఒక రకంగా అపజయం. నిజంగా లోకం కొరకు నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నం కూడా దేవుని పక్కన పెట్టి ఇవన్నీ కూడా నీకు చివరాఖరికి మిగిల్చేవి. నీ ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోకుండా, నేను చెప్తాను, ఒకళ్ళ ఆత్మీయ జీవితం గురించి పట్టించుకోకుండా లోకం కొరకు, తన కుటుంబం కొరకు, ఎవరి కొరకు ఒకవేళ ప్రయాసపడిన లోకస్తులు నిన్ను గొప్పగా ఎంచొచ్చేమో కానీ రేపు ఆయన నిత్య తీర్పులో నువ్వు ఎంచబడిన వ్యక్తిగా ఉండలేవు. మరి ఇప్పుడు ఇది నీకు చిన్నగా అనిపించవచ్చు. ఇది నీకు నేను చెప్తున్న విషయాలు మరి పెద్ద నీకు లక్ష్యం కాకపోవచ్చు. కానీ ఎప్పుడు ఇవన్నీ నీకు గుర్తొస్తాయంటే ఈ దేహం నుండి నువ్వు మరి బయటికి వచ్చినప్పుడు. సిద్దిపేట ప్రకాష్ గారు అని చెప్పి ఒక దైవజనుడట ఒక మాట చెప్పాడు ఒక స్థలంలో. ఒక మరి యవనస్తురాలట ఫారెన్లో. ఆమె ఇష్టానుసారంగా జీవిస్తుందట. ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే మరి అమ్మా మనం మీ ఇంటి వాళ్ళందరూ మేము మారుమనసు పొందాం, పాపక్షమాపణ పొందాం, బాప్తిస్మం పొందాం, నువ్వు జీవిస్తున్న జీవితం మంచిది కాదు అని చెప్తా ఉందట. చెప్తే వినేది కాదట. ఓ రోజు రాత్రి 2 గంటలకు వచ్చిందట. ఓ రోజు రాత్రి 12 గంటలకి 11 గంటలకు వచ్చాము. 2 గంటలకు వస్తే ఈమె మోకాల మీద పడి ఏడ్చి ఓ ప్రార్థన చేసిందంట. అదేంటంటే, ప్రభువా నా కుమార్తెకి నరకం అంటే ఏంటో చూపించిన ఆయన అని ప్రార్థన చేసిందంట. నరకం అంటే ఎలా ఉంటుందో ఒకసారి దయచేసి చూపించి. ఎందుకంటే అది నిత్య నరకానికి వెళ్ళిపోతే మరి భయంకరంగా ఉంటుంది దాని పరిస్థితి. కాబట్టి నిత్య నరకం అంటే ఎలా ఉంటుందో నువ్వు నీ దర్శనం ద్వారా మరి చూపిస్తావా? ఎలాగా ఏ రకంగా నరకం అనేటువంటిది ఎలా ఉంటుందో చూపించమంటే ఓ రోజు వచ్చి మంచం మీద పడుకుని పోయిందట. దేవుడు మరి దాదాపుగా ఆమెని ఒక 7 మెట్లు అడుగున ఉన్న అగాధంలోకి తీసుకెళ్ళిపోయాడట. తీసుకెళ్ళి ఆ యొక్క వెళ్తున్నప్పుడు మొదట చీకటి కనబడిందట. తర్వాత పురుగులు కనబడతా వచ్చాయట. ఆ పురుగులు కళ్ళలోంచి ముక్కుల్లోంచి వస్తుంటే దులుపుకునే కొద్దీ వస్తూనే ఉన్నాయంట. వెళ్ళిపోతుందంట ఆ అగాధంలోకి. మరి అలా జారిపోయి వెళ్ళిపోతా ఉన్న సందర్భంలో మరి అక్కడ ఆర్తనాదాలు, అరుపులు, కేకలు, కాపాడండి, రక్షించండి అని అంటుందట. ఉండుండి ఒక్కసారి పెద్ద ముసుగులాగా అలుముకుందట. అలుముకోగానే చూస్తే ఆమె ఒక అగ్నిగుండంలో పడిందట. ఆ యొక్క మంటలతోటి ఆమె కేకలు వేస్తూ ఉంటే మరి పై పురుగులు ఓ పక్క కేకలు బొబ్బలతో చాలా భయంకరమైనటువంటి ఆ పరిస్థితుల్లో ఆమె కేకలేస్తూ మరి అరుస్తూ ఉంటే, నన్ను కాపాడండి, రక్షించండి, ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా, ఒక్క అవకాశం దయచే అని చెప్పి మరి దేవుని యొక్క సన్నిధానంలో అరుస్తూ కేకలేస్తూ ఉందట. ఈ నరకం నాకు వద్దు అని ఏడుస్తూ ఉన్న సందర్భంలో ఆమెకి వెంటనే మెలకు వచ్చిందట. చూస్తే ఒళ్ళంతా చెమటలు పట్టినట. నేను ఎక్కడున్నాను, నేను నరకంలో ఉన్నానా అని అంటే వాళ్ళ అమ్మ తట్టి లేపి నువ్వు ఇప్పుడు ఇంట్లో ఉన్నావు అని చెప్పిందట. ఇలా జరిగిందని తనకు కలిగినటువంటి ఆ యొక్క విధానాన్ని చెప్పి దీనికి మరలా ఈ లోకంలోకి వెళ్ళనని చెప్పి తన తల్లికి దగ్గర పశ్చాత్తాపడి తన పాపాలు ఒప్పుకుని మరి దేవుని వైపు తిరిగిందంట. తర్వాత నరకం గురించి ఓ పుస్తకం రాసిందట. మరి హల్లెలూయా. మరి ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి జరిగిన ఒక వృత్తాంతం ఇది. ఎందుకు ఈ మాట ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఒకసారి ఈ జీవితం విచిత్రం ఏంటంటే, అపవాది కూడా ఇలాగే చెప్తూ ఉంటాడు, ఇదే వయసు, ఇదే జీవితం, ఎంజాయ్ చేయంటాడు.
కానీ వాక్యం చెప్పేది ఏంటంటే ఎంజాయ్ చేయి, కానీ తర్వాత వచ్చే తీర్పు మాత్రం గుర్తుపెట్టుకో, నిత్య నరకం ఉంది. ఒకవేళ నీ యొక్క ఎంజాయ్మెంట్లో పాపం ఉంటే, నీ యొక్క మరి సంతోషాల్లో అపవిత్రత ఉంటే దేవుని తీర్పు మాత్రం ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తన వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. యవనుడా నీ యవన కాలమందు సంతోషించుము, తినుము, సంతోషంగా ఉండము, ఆనందంగా ఉండు, కానీ నువ్వు చేయు ప్రతి క్రియల కొరకు తీర్పు అనేది ఉన్నదనే విషయాన్ని గుర్తెరిగి దేవునికి ఇష్టకరంగా జీవించడానికి ఆలోచన కలిగి ఉండు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలకు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో ఈ నరకం తప్పించడానికి నీ దేవుడు తను తానే బలైపోయాడు. పాపము, పాప స్వభావం తొలగించడానికి ఆయన మరి తను తానే బలి అయిపోయాడు, అర్పణగా మారిపోయాడు, పానార్పణముగా పోయబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డగా ఈ రాత్రి యేసు రక్తము ప్రతి పాపము నుండి విడిపిస్తుంది. మరి నువ్వు ఏమి భక్తి సంబంధమైన కార్యక్రమాలు చేపట్టినా అవన్నీ కూడా వ్యర్థం. పాపం మీద నీకు జయం రాకపోతే నువ్వేం చేసినా అది వ్యర్థమే. పాపం నుండి సంపూర్ణ విడుదల నువ్వు పొందకపోతే అది వ్యర్థమే. కాబట్టి దేవుని బిడ్డలుగా ఈ రాత్రికాల సమయంలో నీ పాత రోత జీవితం నుండి నువ్వు బయటికి రావాలి. ఇంకా లోక సంబంధంగా నువ్వు జీవిస్తున్నట్లయితే రక్షణ నిర్లక్ష్యం చేసేవారికి, అంటే తీసుకోకుండా నిర్లక్ష్యం చేసేవాళ్ళకి ఎలా తీర్పు ఉంటుందో, రక్షణ పొంది స్వరక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే, స్వరక్షణను నిర్లక్ష్యం చేసుకుంటే మనం ఆత్మల కొరకు ఎంత ప్రయాసపడినా కూడా కొన్నిసార్లు దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి దేవుని బిడ్డలుగా ప్రతి వారిని దృష్టిలో పెట్టుకుని మాట చెప్తున్నాను. నీ స్వరక్షణ, నీ ఆధ్యాత్మిక జీవితం, మన తిండి గురించి, మన వస్త్రాల గురించి ఎలా ఆలోచిస్తున్నావో, నీ ఆధ్యాత్మికంగా నువ్వు బలపడే విషయాల గురించి కూడా బలంగా ఆలోచన కలిగి ఉండాలి, బలమైన ఆలోచన కలిగి ఉండాలి. దేవుడు తప్పక నీ కొరకు సిద్ధం చేశాడు. నీ భారం నువ్వు మోయాల్సిన ఆ పరిస్థితి ఏం లేదు. నీ కొరకు ఆయన చేసి ముగించాడు. జస్ట్ నువ్వు ఆయన పాదాలు చెంద చేరి మోకరించి నీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఆ పాత జీవితం విడిచిపెట్టి దేవునికి ఇష్టకరమైన నూతనమైన రూపాంతరం పొందిన నవీన స్వభావాన్ని ధరించుకోవాలని ఈ రాత్రికాల సమయంలో నీకు హెచ్చరిక చేస్తూ మరి నా మాటలు ముగిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థతను మరి దొంగిలించేది పాపము ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క పరిస్థితులు నీలో వ్యాధిని తీసుకొస్తాయి, లేదా నీలో మరి ఆయా అప్పులను లేదా అనారోగ్య పరిస్థితులను, అసమాధాన పరిస్థితులు తీసుకొస్తాయి. అందుకే యేసయ్య ఇదిగో స్వస్థత పొందావు, మరి ఎక్కువ నీ కీడు కలగకుండా పాపం చేయొద్దు. మరి ఎక్కువ కీడు నీకు కలగకుండా పాపం చేయొద్దు. ఈరోజు నువ్వు కార్యాలు జరిగితే దేవుని స్తుతిస్తున్నావు, ఆరాధిస్తున్నావు. కార్యాలు జరిగితే దేవుని నామాన్ని మహిమపరుస్తున్నావు. మరి కార్యాలు జరిగి పొందిన తర్వాత బయటికి వెళ్ళి మళ్ళీ ఇష్టానుసారంగా జీవిస్తే మరి ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతాయి, మరి ఎక్కువ పరిస్థితులు ఉంటాయి. యెరూషలేము నుండి ఎరుకోకి వెళ్తున్న ఆ యొక్క బాటసారి దొంగల చేతిలో పడ్డాడట. వారు కొట్టి కొన ఊపిరితో వారి వస్త్రాలు దోచుకుని కొన ఊపిరితో విడిచిపెట్టారట. ఎంత బాధాకరం. యెరూషలేములో ఉన్నవాడు యెరూషలేములో ఉండాల్సింది. లోకం అనే లోకానికి సాదృశ్యమైన ఆ యొక్క ఎరుకో పట్టణానికి వెళ్ళటానికి అది తీర్మానం చేసుకోవడమే కాదు, ఆ ప్రయాణం ప్రారంభించాడు. ఏం విత్తాడు ఆ పంట వాడు కోసాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఈ రాత్రికాల సమయంలో నీ ప్రయాణం మారకపోతే, నీ పద్ధతి కనుక మార్చుకోలేకపోతే, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు, విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ కనుక మరి నువ్వు దాని విషయంలో బయటకు రావడానికి ఇష్టపడకపోతే మరి ఎక్కువ ఇబ్బంది కదా, మరి ఎక్కువ ఇబ్బంది. అలాంటి పరిస్థితులు ఉండకూడదు. కాబట్టి ఏంటి ఉండకూడదని ఇక్కడ నీకు చెప్పడం జరుగుతుంది. ఇది శాపాలు పెట్టడమో లేకపోతే నిన్ను బెదిరించే ప్రయత్నం కాదు.
ఇది జరిగే సిస్టమ్ అనేటువంటిది నీకు చెప్పడం అంతే. ఇలా ఉంటుంది అనేటువంటి విధానం. ఇది బెదిరింపు చర్య కాదు, ఇది నీ మీద శాపము పెట్టడం కాదు. మరి ఇలాంటి నువ్వు మారకపోగా ఈ యొక్క అతినీతి ఉపయోగించడం ఎక్కువైపోయింది లోకంలో. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇవన్నీ వదిలేసేసి సరెండర్ అవడానికి ప్రయత్నించే దేవుడు తప్పకుండా ఆయన నిన్ను రూపాంతరపరచడానికి ఇష్టపడుతున్నాడు. నేను విడిపించడానికే ఈ రాత్రి నేను ఇక్కడ తీసుకొచ్చాడు. ఈ రాత్రి నీ జీవితంలో అద్భుతం చేయడానికే ఈ స్థలంలో వచ్చావు. యథార్థమైన హృదయంతో, నిండు మనసుతో, మంచి మనసు సాక్షితో ఈరోజు నువ్వు ఆయన పాదాల చేత మోకరించి ప్రార్థనలు ఏకీపించండి. నీ పాత జీవితాన్ని విడిచిపెడితే, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తే, క్రీస్తునందున్న వారికి నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించను, సమస్తము నూతనమైన వాక్యం చెప్తుంది. హల్లెలూయా, స్తోత్రం. దేవుని సన్నిధిలో ఇలాంటి స్థితిగతిలో ఉన్నప్పటికీ కూడా పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా అక్కడ విస్తరిస్తూ ఉందట. నీ పట్ల కృపా ద్వారం తెరవబడుతూ ఉంది. నీ పట్ల కృప అపరిమితంగా తెరవబడుతుంది. నువ్వు పాపంలో కంటిన్యూ అవడానికి కాదు, కానీ దాని నుంచి బయటికి రావడానికని వాక్యంలో స్పష్టంగా దేవుడు రాయించాడు. దేవుని సన్నిధిలో ఇది పాపానికి లైసెన్స్ ఏం కాదు, కానీ పాపం అనే దాని నుంచి బయటికి రావడానికి దేవుడు ఒక అద్భుతమైన, అంటే క్షమించమని చెప్పిన తర్వాత మళ్ళీ బయటికి వెళ్ళి కంటిన్యూ చేస్తామనే దాని మీద చెప్తున్నాను. ఈ మాటలు క్షమించమని చెప్తూ మనము దేవునికి సబ్మిట్ చేసుకోవాలని మనం చెప్పడం కొరకు ఈ మాటలు చెప్తున్నాను. నువ్వు పాపం మరలా క్షమించు అని చెప్పి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ అది చేస్తే అది నువ్వు దేవుని కృపను కూడా పాపం చేయడానికి లైసెన్స్ కింద వాడుకున్నట్లు లెక్క. మరి అసలు కృప అనేది పాపం నుండి క్షమాపణ పొంది, విడుదల పొంది, మంచి జీవితం జీవించడానికి దేవుడు నీ పట్ల ఆయన కృపను విస్తరింపజేస్తున్నాడు. మళ్ళీ దాంట్లో కంటిన్యూ అవ్వడానికి కాదు. హల్లెలూయా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ పరిపుండాన్ని పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రాలు. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచండి, విడిపించమని ప్రార్థిస్తున్నాం. వారి ప్రాచీన స్వభావం, దాని క్రియల నుండి సంపూర్ణ విడుదల దయచేసి వారి చిత్త వృత్తి యందు నూతన పరచబడినట్లుగా నవీన స్వభావంతో వారిని అలంకరింపజేసి, ప్రభా పాతవి గతించను, సమస్తం క్రొత్తమైనట్లుగా వారి జీవితం నూతన పరచని, రూపాంతరపరచని. తద్వారా ప్రభానైనా తండ్రి సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ విడుదల దయచేయండి. పాపంలో జీతం మరణం అని వాక్యం చెప్తుండగా మరణాన్ని సూచించే భయంకరమైన వ్యాధులు, రకరకాల పరిస్థితులు లోకమందు ఏలుబడి చేస్తుండగా, అలాంటి పరిస్థితులన్నింటిలో ఎవరైనా ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టి ఉంటే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ స్వస్థత కలుగునుగాక, సంపూర్ణ విడుదల కలుగునుగాక. నీవే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి ఒక్కొక్కరికి ఆరోగ్యమునిచ్చి, స్వస్థతనిచ్చి నడిపించమని, సమృద్ధి దీవెన చేత నింపి సాక్షార్థమే నిలబెట్టుకోమని, నీ కృపాకాంతలు తోడుగా ఉంచమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.